నమస్తే, వెల్కమ్ టు టుడేస్ మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నెముక లాంటి కార్యకర్తలకు, నాయకులకు సముచిత స్థానం ఇవ్వకపోవడం వల్లే నష్టం జరిగిందని గుర్తించారా? పాదయాత్ర సమయంలో కార్యకర్తలతో మమేకమైన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని దూరంగా పెట్టడం వల్లే 11 సీట్లకే పరిమితమయ్యారని భావించారా? నష్టం పూర్తిగా జరిగిపోయిన తర్వాత కార్యకర్తల విలువను జగన్ ఆలస్యంగా గుర్తించారా? అధికారంలో ఉన్నప్పుడు తమ నాయకులు చేసిన అవినీతి అక్రమాలను ఇప్పటికైనా సరిదిద్దే ప్రయత్నం చేస్తారా? పార్టీకి జరిగిన నష్టాన్ని కార్యకర్తలు, వైసీపీ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకే జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారా? వైఎస్ జగన్ చేపట్టే జిల్లా పర్యటనలు, రాత్రి బస కార్యక్రమాలు ఎంతవరకు పార్టీ బలోపేతానికి తోడ్పడతాయి? కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల కాలంలోనే ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు శ్రీకారం చుట్టడంపై పార్టీ క్యాడర్ అసంతృప్తిగా ఉందా? మరి ఈ విషయాలను తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి మూల కారణం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర, కార్యకర్తలు, నాయకులతో ప్రత్యక్షంగా కలుసుకోవడమేనని, వారి ప్రోత్సాహంతోనే ఆ ఎన్నికల్లో 151 సీట్లతో విజయం సాధించింది అని చెప్పవచ్చు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నాయకులను, కార్యకర్తలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విస్మరించారు. దీంతో వైసీపీ క్యాడర్లో పూర్తిగా నిరుత్సాహం ఏర్పడింది. ముఖ్యమంత్రి హోదాలో తాను ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలే తమ పార్టీని మళ్లీ అధికారంలోకి తెస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారు. అయితే ఆయన తలిచింది ఒకటి, జరిగింది మరొకటి. దీంతో ఈ 2024 ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. దీంతో తాను చేసిన తప్పును వైఎస్ జగన్ ఆలస్యంగా తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ప్రజలు సంక్షేమ పథకాలకు దూరమయ్యారని, వారి తరపున పోరాడాల్సిన సమయం ఏర్పడిందని జిల్లాల ముఖ్య నేతల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసి తప్పిన హామీలపై పోరాడాల్సిన అవసరం ఆసన్నమైందని ఆయన క్యాడర్ కు తెలిపారు. డిసెంబర్ మాసంలో సూపర్ 6 పథకంలో భాగంగా మాట తప్పిన హామీలతో పాటు రైతు బంధు పథకం, పెంచిన విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ అన్ని జిల్లాల కేంద్రాల్లో ఆందోళన చేపట్టాలని పార్టీ క్యాడర్ కు సూచించారు. 3 ప్రోగ్రాంలు డిసెంబర్ 11వ తారీఖున, డిసెంబర్ 27వ తారీఖున, జనవరి 3వ తారీఖున రైతులకు సంబంధించి, పెంచిన కరెంటు ఛార్జీలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి 3 ఇష్యూస్ మీద వైఎస్ఆర్సీపీ గలం విప్పుతా ఉంది. గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమం చేస్తుంది. వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న తాజా నిర్ణయాలపై పార్టీ క్యాడర్లోనూ అయోమయం నెలకొంది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి చెందడం, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ కేడర్ పూర్తిగా నిరాశకు గురైంది. ఇప్పటికే వైసీపీకి చెందిన కీలక నేతలు చాలా మంది కూటమి పార్టీల్లో చేరిపోవడం, క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ గందరగోళమైన పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఆ పరిస్థితిని చక్కదిద్ది మళ్లీ పార్టీ క్యాడర్లో ఉత్సాహం పెంచేందుకు జిల్లాల పర్యటనకు జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. సంక్రాంతి తర్వాత నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లేందుకు జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతి బుధ, గురువారాల్లో కార్యకర్తలతో ఉండే విధంగా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతిరోజు 3 నుంచి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు జగన్ చేయనున్నారు. ఇప్పటికీ ఈ విషయాలను జగన్ అధికారికంగా ప్రకటించారు. అంటే
రాబోయే సంక్రాంతి తర్వాత నుంచి జగన్ పూర్తిగా జనాల్లో ఉంటూ పార్టీ క్యాడర్లో ఉత్సాహం పెంచే పని మీదే ఉండబోతున్నారన్నమాట. వైసీపీ అధికారంలో ఉండగా పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని, ఆ ప్రభావం ఎన్నికల్లో కనిపించిందనే విషయం జగన్ గుర్తించారు. అందుకే కార్యకర్తలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా కార్యకర్తలను పట్టించుకోకపోవడంతోనే ఎన్నికల్లో పార్టీ క్యాడర్ మనస్ఫూర్తిగా పని చెయ్యలేదని, చాలా చోట్ల పార్టీ క్యాడర్ దూరంగా ఉన్నారని, జగన్ పూర్తిగా వాలంటీర్లపైనే నమ్మకం పెట్టుకోవడంతో పాటు సంక్షేమ పథకాలే మళ్లీ తమను అధికారంలోకి తీసుకువస్తాయనే నమ్మకంతో ఉంటూ వచ్చారు. కానీ ఎన్నికల్లో అవేమీ వర్కౌట్ కాకపోవడంతో పార్టీ క్యాడర్ ఎవరూ కూడా పోలింగ్ సమయంలో హడావిడి చేయలేదు. ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నారు. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత అసలు విషయం జగన్ కి అర్థమైంది. పార్టీ క్యాడర్ గుర్తించకపోతే ఎంత నష్టం జరుగుతుందో జగన్ ఇప్పుడు గుర్తించారు. అందుకే ఇప్పుడు కార్యకర్తలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 6 నెలలు అయిపోయింది, ఇక మనం కూడా ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి గట్టిగా కూడా మళ్ళీ చెయ్యి కలిపి పనిచేయాలి అని చెప్పి చెప్పడానికి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. నా ప్రోగ్రాం సంక్రాంతి తర్వాత నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతుంది. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 3వ వారం నుంచి, జనవరి చివరిలోనో జనవరి 3వ వారం నుంచి నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. నేను కూడా ప్రతి జిల్లాలోనూ అక్కడే నిద్ర చేస్తా. ప్రతి బుధవారం ప్రతి గురువారం ఒక్కొక్క పార్లమెంట్లో 2 రోజులు 2 రాత్రులు అక్కడే పడుకుంటా. 3 రోజులు 3 నియోజకవర్గాలు, మరుసటి రోజు గురువారం మరో 4 నియోజకవర్గాలు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలే చేస్తాం. ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం అనే ప్రోగ్రాంతోనే ఆ ప్రోగ్రాంలో కూడా అడుగులు ముందుకు వేస్తాం. ఆ ప్రోగ్రాం జనవరి 3వ వారంలో నా ప్రోగ్రాంలు స్టార్ట్ అయ్యేసరికి మీరంతా మీరేం చేయాలి అనే కార్యక్రమం కూడా చెప్పడానికి కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అయితే జగన్ జిల్లాల పర్యటనకు కేడర్ పూర్తి స్థాయిలో హాజరవుతారా అంటే అది అనుమానమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ తరపున వీధుల్లోకొచ్చి పోరాటం చేసేందుకు వైసీపీ క్యాడర్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. అదీ కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలే అవుతూ ఉండటంతో కొంత సమయం ఇస్తే బాగుంటుందని, అప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తే జనాల్లోనూ గుర్తింపు ఉంటుందని, ఇప్పటికిప్పుడు జగన్ పర్యటనలు చేసినా అనవసరపు ఖర్చు తప్ప ఫలితం ఉండదు అనే అభిప్రాయాలు పార్టీ క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా జగన్ చేపట్టబోయే జిల్లాల పర్యటన ఏ మాత్రం ఫలితాలను ఇస్తుందో వేచి చూడాల్సిందే. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మీ ముందు ఉంటుంది మన తెలుగు టీవీ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.